అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మన దేశంలోనే కాకుండా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాల్లో కూడా ప్రస్తుతం మన దేశంలో జరిగిన ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన దీక్షలు కార్యక్రమాలు మరి ఏదైతే మరి జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు మరి లక్షలాది విద్యార్థులు మరి మార్చ్గా ఒక ర్యాలీగా మరి వెళ్ళిన ఒక కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా మరి ఇప్పటి వరకు మూడోసారి అధికారాన్ని చేపట్టిన బీజేపీ ప్రభుత్వం దేశంలో మరి బాహ్యంగా వచ్చిన సమస్యలు, ఇతర దేశాల నుంచి ఏదైనా సమస్యలు కావచ్చు, తీవ్రవాదం కావచ్చు, అంతర్గతంగా భారతదేశంలో ఉన్న కొన్ని సమస్యలు కావచ్చు, వాటిని ఎదుర్కోవడంలో మరి బీజేపీ పార్టీ సఫలీకృతమైంది. బీజేపీ పార్టీ ఆ సవాళ్లను తిప్పికొట్టింది. అదేవిధంగా భారతదేశంలో ప్రతిపక్షాలను నిలువరించడంలో ప్రతిపక్షాలతో పోటీ పడుతూ మరి బీజేపీ ఎదిగిన విధానం కావచ్చు. రాబోయే కాలంలో మన దేశంలో మరి బీజేపీ ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ మరి పరిపాలిస్తుంది అన్న విధంగా మరి బీజేపీ పరిపాలన కొనసాగింది. కానీ మనం ఇక్కడ విషయంలోకి వెళ్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే మరి సూర్యకాంత్ శర్మ ఎవరైతే ఉన్నారో మరి ఆయన మే 15న మరి యువతను ఉద్దేశించి కాక్రోచ్లు పారాసైట్లు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. దీని మీద పెద్ద చర్చ జరిగింది. మరి నెక్స్ట్ డేనే అంటే మే 16th రోజున ఒక ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ మరి అందరికి దర్శనం ఇచ్చింది. ఆ వెబ్సైట్ సిజేపీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి వెబ్సైట్ రావడం జరిగింది. ఆ వెబ్సైట్ లో మరి పార్టీ సిద్ధాంతాలు, అజెండా అవన్నీ చదివిన తర్వాత మరి యువతలో అనేక రకమైన ఆలోచనలు రావడం జరిగింది. మేధావులు, అనలిస్టులు, రాజకీయ పార్టీలు సైతం కాక్రోచ్ జనతా పార్టీ వైపు ఒక్కసారిగా చూశారన్నది నిజం. ఇక అతి కొద్ది రోజుల్లోనే అంటే ఎప్పుడైతే వెబ్సైట్ లోకి ఆ పార్టీ పేరు వచ్చేసిందో దాదాపు 2 కోట్లకు పైగా మరి ఫాలోవర్లు మరి కాక్రోచ్ జనతా పార్టీని అంటే ఫాలోవర్స్ వచ్చారు ఆ పార్టీకి. ఇక వచ్చిన తర్వాత మరి ఆ పార్టీ ఏ విధంగా ఈ నీట్ అనే పరీక్ష పైన స్పందించింది, నిరసన కార్యక్రమాలు మనం అందరం చూస్తూ వచ్చాము నిన్నటి వరకు కూడా. అయితే మే 12న మరి ఏదైతే నీట్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో మన దేశంలో నీట్ ఎగ్జామ్, అయితే మే 12వ తారీఖున నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఒక వార్త బయటికి రావడంతో ఈ నీట్ పరీక్ష రాసిన 22 లక్షల మంది ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు మరి నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కావడం అంటే దాదాపు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అనేక కష్టాలు నష్టాలను ఓర్చుకొని మరి చాలా డబ్బు వెచ్చించి కోచింగ్లకు పంపించి మరి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ రద్దయిందని చెప్తే చాలా మంది విద్యార్థులు కూడా కంగు తిన్నారు, ఆశ్చర్యపోయారు. కొంతమంది తట్టుకోలేక చాలా కష్టపడి ప్రిపేర్ అయిన వాళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు మరి ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. దాదాపు 20 మందికి పైగా ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. అయితే ఏదైతే మరి ఈ అంశం ఉందో ఈ అంశం పైన మరి అభిజిత్ దీప్కే, అమెరికాలో ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అభిజిత్ దీప్కే స్పందించి భారతదేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, విద్యారంగంలో అనేక మార్పులు చేర్పులు తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో ఒక 30 ఏళ్ల కుర్రాడు అభిజిత్ దీప్కే మరి ఇండియాకు జూన్ 6న అందరూ అతన్ని ప్రశ్నించారు కూడా. ఎక్కడో అమెరికాలో ఉండి ఒక వెబ్సైట్ పెట్టుకొని ఒక ఆన్లైన్ వేదికగా మరి ప్రభుత్వాన్ని, నాయకులను ప్రశ్నించుకుంటూ పోతే సరిపోతుందా, మరి భారతదేశానికి వచ్చి మరి మీరు యుద్ధం చేయరా అని చెప్పేసి మరి అనేక మంది ఎక్స్లో మరి క్వశ్చన్ కూడా వేయడం జరిగింది. ఎవరైతే యువత ప్రశ్నించారో వెంటనే అభిజిత్ దీప్కే మరి జూన్ 6వ తేదీన ఆయన మరి జంతర్ మంతర్ అంటే ఢిల్లీలో జంతర్ మంతర్ కు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, పర్మిషన్ తీసుకోవడం, అదే రోజు
అమెరికా, ఇండియా డైరెక్ట్ జంతర్ మంతర్కి వెళ్ళి ఆయన నిరసన దీక్ష ప్రారంభించాడు. ఏదైతే నీట్ ఎగ్జామ్ జరిగిందో ఆ నీట్ ఎగ్జామ్ పైన ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. ఆ లీక్ అంశం పట్ల ఆ లీక్ కు పూర్తి బాధ్యత వహించాలి. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దాంతోపాటు మరికొన్ని డిమాండ్లను కూడా బీజేపీ ప్రభుత్వం ముందు అభిజిత్ దీప్కే ఉంచడం జరిగింది. ఈ నిరసన మొదలైనప్పుడు అందరూ అనుకున్నారు ఈ అసలు అక్కడ ఎవరు ఆయనకు సపోర్ట్గా సిజేపీ పార్టీకి సపోర్ట్గా మద్దతుదారులు లేరు, ఏదో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. నిజంగా ఈ ఉద్యమము నీరుగారిపోతుంది, ఆ ప్రభుత్వం దిగొస్తుందా అనే రకరకాల విశ్లేషణలు, రకరకాల వార్తలు, కథనాలు అనేక రకాలుగా వచ్చాయి. నేను కూడా అనుకున్నా ఏనుగు లాంటి బీజేపీ పార్టీ ముందు, అతిపెద్ద బీజేపీ పార్టీ ముందు మరి చిన్న పిల్ల కాలువలా అందరూ ఊహించ, నేను అనడం కాదు, ఒక చిన్న పిల్ల కాలువలాగా ఒక సిజేపీ పార్టీ అనేది వచ్చింది. ఇది ఏం సాధిస్తుంది, వీళ్ళు సాధించగలరా, అసలు వీళ్ళ దగ్గర ఆర్థిక వనరులు లేవు అని చెప్పి అనేక రకాలుగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు, అవమానించిన వాళ్ళు ఉన్నారు, అపహాస్యం చేసిన వాళ్ళు ఉన్నారు. 30 ఏళ్ళ కుర్రాడు ఏం చేస్తారులే, మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళిపోతాడు, అక్కడ మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటాడు, ఇట్లాంటి ఎన్ని చూడలేదు మనం ఉద్యమాలని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. కానీ ఈ 30 ఏళ్ళ అభిజిత్ దీప్కే చాలా చాకచక్యంతో, చాలా వ్యూహాత్మకంగా, ఒక స్ట్రాటజీగా, చాలా పద్ధతిగా, గౌరవంగా, ఎవరిని కించపరచకుండా, ప్రభుత్వాన్ని తిట్టకుండా, పోలీసులను అగౌరవపరచకుండా మొత్తం మీద నిరసన ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. నిరసన ఉద్యమానికి మరి సోషల్ మీడియా వేదికగా జెన్జీ యువత, దాదాపు మరి డిగ్రీ పూర్తయిన విద్యార్థులు, పీజీ పూర్తయిన విద్యార్థులు, నిరుద్యోగులు లక్షల మంది మరి ఆ వెబ్సైట్ ను ఫాలో అయ్యారు. సోషల్ మీడియాలో మరి ఎక్స్ లో ఆయన పోస్ట్ చేస్తున్న వాటిని రోజు కూడా చూశారు, స్పందించారు. ఆ తర్వాత నిదానంగా ఏదైతే నిరసన ఉద్యమం జరుగుతా ఉందో నిరసన ఉద్యమానికి నిదానంగా మద్దతు అనేది చేకూడింది. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఊహించనంతగా, నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కూడా అనుకుంది ఏదో చిన్నగా స్టార్ట్ అయింది, ఏం చేస్తారు ఈ పిల్లలు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. చెయ్యని అంటే ఆయన వదిలేశాలో ఒక రాజకీయ ప్రయోగంగా ఈ ఉద్యమం ఎక్కడి వరకు వెళ్తుందని ఎదురు చూశాడు బీజేపీ కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా. కానీ చివరికి ఏం జరిగింది, సోనం వాంగ్చుక్ అనే ఒక యాక్టివిస్టు, ఒక పర్యావరణ ఉద్యమకారుడు, ఒక ఇంజనీరు, ఇంతకుముందు అనేక ఉద్యమాలు చేశాడు ఆయన వచ్చి మరి ధర్మేంద్ర రాజీనామా చేయాలని చెప్పేసి నీట్ ఏదైతే పరీక్ష సక్రమంగా జరగలేదు, ఆ పేపర్ లీక్ అయింది, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి ఆయన కూడా డిమాండ్లు పెట్టేసి మరి 20 రోజులు నిరాహార దీక్ష, వాటర్ మాత్రమే తీసుకున్నాడు, ఆహారం తీసుకోలేదు. 20వ రోజు ఆయనను బలవంతంగా మరి ప్రభుత్వం మరి ఢిల్లీలోని ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించింది. అయినా కూడా ఆయన 25 రోజులు నిరాహార దీక్ష చేసిండు. మరి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ 70 రోజులు అంటే కొద్ది సమయంలోనే భారతదేశ రాజకీయాలను మార్చేసింది పూర్తిగా. అదేవిధంగా భారతదేశంలోని ప్రజానికం అంతా కాక్రోచ్ జనతా పార్టీ వైపు చూసేలా చేయగలిగిందని చెప్పేసి నేను చెప్తాను. ఇక్కడ చాలా నిజంగా అంటే యువత తలుచుకుంటే ఏదైనా చేయగలదు, సాధించగలదు అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ నిరూపించింది. విద్యార్థులు కూడా మరి ఎంతో మరి చైతన్యంతో, మరి ఆగ్రహంతో 20 మంది చనిపోయినా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు, ఒక మంత్రి ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి కూడా మరి విద్యార్థులు కూడా శేషంగా మరి ఆ పార్లమెంటు ఏదైతే ఉందో ఆ ముట్టడి అంటామా, ర్యాలీ అంటామా, మార్చి అంటామా, దానిలో పాల్గొనడం, పోలీసుల లాఠీ దెబ్బలకు భయపడకుండా వానలో తడుచుకుంటూ కూడా మరి నిరసన ఉద్యమాన్ని కొనసాగించారు. మొత్తంగా ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యువతను ఉద్దేశించి అవహేళన చేస్తూ, అవమానిస్తూ, యువతను బొద్దింకలని, పారాషూట్లని ఏదైతే మాటలు మాట్లాడో అదే బొద్దింక పేరుతో, అదే కాక్రోచ్ పేరుతో ఒక పార్టీ వచ్చి ఈరోజు దేశ స్థాయిలో మరి దేశం గర్వించే విధంగా ప్రపంచ రాజకీయ నాయకులు సైతం మాట్లాడే విధంగా మరి ఒక కదలికను తీసుకొచ్చింది ప్రభుత్వం లోపల. ప్రభుత్వం దిగి వచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు, మోడీ 2 సార్లు మరి ఆయన వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చిండు, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాము, భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి కూడా మోడీ చెప్పిండు. అంటే ఇక్కడ ఎవరినైనా నిలువరించవచ్చు, కానీ ప్రజా ఆగ్రహాన్ని నిలువరించలేరు, విద్యార్థుల ఆగ్రహాన్ని నిలువరించలేరు, కట్టడి చేయలేరు. ఒక్కసారి దేశం తలుచుకుంటే ఏం చేస్తుందో చూడండి అన్నట్లుగా
మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఈ నీట్ ఎగ్జామ్ పైన జరిగిన ఈ నిరసన కార్యక్రమం, దీక్షలు విజయవంతమయ్యాయి. ప్రపంచం కాదు, భారతదేశం చర్చిస్తా ఉంది. భారతదేశం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు జూలై 25, 2026 అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒక గుణపాఠమని చెప్పాలి. విద్యార్థులతో కానీ, కార్మికులతో కానీ, కర్షకులతో కానీ పెట్టుకుంటే ఏం జరుగుతుంది, ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది అని చెప్పేసి మరి అభిజిత్ దీప్కి ప్రారంభించిన, కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించిన ఈ నీట్ ఏదైతే ఉందో పేపర్ లీక్ అంశము, దానిపైన చేసిన పోరాటం, యుద్ధం విజయవంతమైంది. ఇది మా సత్తా, ఇది మా యువత సత్తా, ఇది మా యువకుల యువ ప్రభంజనం అని చెప్పేసి వాళ్ళు చాటి చెప్పారు. చాలా నిజంగా ఇది గొప్పదనే మనం చెప్పాలి. చాలా మంది సోషల్ మీడియాను అవహేళన చేసి మాట్లాడుతూ ఉంటారు, ఇన్స్టా రీల్స్ ను అవహేళన చేసి మాట్లాడుతూ ఉంటారు, ఫేస్బుక్ ను కించపరిచేలా మాట్లాడుతూ ఉంటారు. కానీ నేటి యువత ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించాయి. ఇంకా మీడియా సైతం, అంటే మీడియా కూడా మరి అన్ని నేషనల్ మీడియా సపోర్ట్ లేకున్నా కూడా, అన్ని రాజకీయ పార్టీల సపోర్ట్ లేకున్నా కూడా, సినిమా తారల సపోర్ట్ లేకున్నా కూడా, కేవలం విద్యార్థులు, సామాన్య ప్రజానీకం సపోర్ట్తో కాక్రోచ్ జనతా పార్టీ ఈ విజయాన్ని సాధించిందని చెప్పాలి. రాబోయే కాలంలో కూడా కాక్రోచ్ జనతా పార్టీ అనేక సమస్యల పైన ఖచ్చితంగా పోరాడుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటా ఉన్నాను. మరి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కావచ్చు, వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కావచ్చు, చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే విద్యార్థులతో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే చేసిందో నిరసన దీక్షలు, కార్యక్రమాలు, తద్వారా మరి యావత్ రాజకీయ పార్టీలకు, దేశానికైతే అర్థమైందని చెప్పి అయితే నేనైతే భావిస్తా ఉన్నా.